హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ గా తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన చాలా మంది అడుగుతున్నారు, అసలు రైతు భరోసా పైసలు అనేది వచ్చాయి కానీ కొంతమందికి రావడం జరిగింది, కొన్ని ఎకరాల వరకే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా లేటెస్ట్ సమాచారం గుడ్ న్యూస్ చెప్పారనమాట. కొత్త తేదీలు అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అందులో వచ్చేసి జనవరి 26 తారీఖున కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, రైతు భరోసా డబ్బులు అనేది ఇటువంటి స్కీమ్స్ అన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలి విడత వచ్చేసి ప్రభుత్వం ఏం చేసిందంటే 33 జిల్లాల్లో ప్రతి మండలాన్ని సెలెక్ట్ చేసి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఎంపిక చేయడం జరిగింది. సో వారికి మాత్రమే డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేశారు. కాబట్టి అయితే ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాన్నే కొనసాగించాలని ముందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణానికి పొడిగించుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు. రైతు భరోసా సంబంధించి పొలం ఉన్న ప్రతి రైతు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో పొలానికి సంబంధించి వివరాలు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అయితే చెప్పారనమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు జిరాక్స్, పొలం పాస్ పుస్తకం 1V, ఆధార్ కార్డు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకొని తమ గ్రామంలో రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. రైతులకు నమోదు చేసుకున్న వెంటనే ఐడి నెంబర్ కూడా వస్తుందని, అయితే ఆ నెంబర్తో రైతులకు పథకాలు అందుతాయా లేదా అనేది తెలుస్తాయన్నారు. రైతులు నమోదు చేసుకోవడం వల్ల గవర్నమెంట్ ఇచ్చేటువంటి PM కిసాన్, అన్నదాత సుఖీభవ, 0 వడ్డీ ఇలాంటి పథకాలు కూడా అందుతాయని చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించి ప్రభుత్వం మనకు రేపటి నుంచి అయితే మరో ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 28వ తారీఖు వరకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్యులేటర్ వారి ఇంటికి వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తారు. ఎంపీటీఓ, వార్డ్ ఆఫీసర్ వెళ్ళి కూడా వివరాలు అయితే నమోదు చేస్తారనమాట. సో ఇందుకు సంబంధించి కులగణనలో పాల్గొనని 3,56,327 కుటుంబాలలో వివరాలు అయితే నమోదైతే ప్రభుత్వం అయితే తీసుకుందనమాట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి, ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద గతంలో ఎకరాల మాదిగా వేశారు, కానీ ఈసారి ఆ ప్రభుత్వం కొత్త విధానంతో 1 గుంట నుంచి మొదలు పెట్టుకుంటే 1 గుంట నుంచి 40 గుంటల వరకు, 1 ఎకరం వరకు రెండో విడతని, ఇక 1 ఎకరం నుంచి దాదాపు 2 ఎకరాల వరకు ఇక 3వ విడత అని, ఇలా 3 నుంచి 4 ఎకరాల వరకు 4వ విడత అనేది డబ్బులు అనేది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో అయితే నిధులు అనేది 3,800 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే తప్పనిసరిగా మీరు ఏదైతే మీకు డబ్బులు పడ్డట్లయితే తీసుకుంటారు. ఒకవేళ డబ్బులు పడలేదనుకో తప్పనిసరిగా ఈ ఒక పని చేసినట్లయితే మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. రైతు భరోసా సంబంధించి కొసరు మింగడంతో పాటు అంటే రైతుల సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. తద్వారా అన్నదాతల పెట్టుబడి అందించే రైతు భరోసా అమలుకు ఎసరు పెట్టినట్టు. ఇక ఇందుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వం అందించిన డిజిటల్ పాస్ పుస్తకంలో రికార్డ్ అయింది. ఇక వివిధ కారణాలతో ఎక్కలేని వేల ఎకరాల భూమి సాగులో ఉంది. రైతు భరోసా ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం అంటే సర్వే నెంబర్ల ఆధారంగా గుర్తించి మాత్రమే వారి అకౌంట్లో జమ చేస్తున్నారు. కొంతమందికి భూములు అనేవి ఉన్నా కూడా లిస్ట్లో ఎక్కకపోవడంతో వారికి డబ్బులు అనేది రాలేదంటున్నారు. 3 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నా, ఆచరణలో మాత్రం ఇంకా కొంతమందికి రాలేదంటున్నారు. ఇక 3 ఎకరాల వరకు రైతు భరోసా పడినట్లు మెసేజ్ వస్తుంది, కానీ రైతుల ఖాతాలో డబ్బులు మాత్రం జమ కావలేదని చెప్తున్నారు అనమాట. ఒక రైతు అయితే రమేష్ 2.25 ఎకరాల భూమి ఉంది. ఇక ఇందుకు సంబంధించి 2.16 ఎకరాల భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని చెప్పేసి, మిగతా 9 గుంటల సాగు భూమి కూడా రైతు భరోసా డబ్బులు క్రియేట్ కాలేదని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారట. సర్వే నెంబర్లు గాయబైనాయి అని చెప్పేసి సో చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారట. వారందరూ కూడా తప్పనిసరిగా ఏఓను సంప్రదించి ఎలాంటి పొరపాట్లు జరిగినా కూడా వారికి డాక్యుమెంట్లు కావచ్చు అవన్నీ చూసినట్లయితే వారు సరి చేసి మరోసారి అయితే వెసులుబాటు అయితే కల్పిస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చెప్పినట్లుగానే ఈ పథకానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ అనేది కోడ్ వర్తించబోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. పథకం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నాం, ఎందుకంటే 5 లక్షల రూపాయల స్కీమ్ కాబట్టి మిగతా వారికి 6 లక్షల రూపాయలు ఇస్తామంది. ఇందులో ప్రభుత్వం చెప్పినట్టుగానే గతంలో ఎవరైతే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఫోటో దిగి ఇవన్నీ చేసుకున్నారో వారికి పూర్తిగా ఏం చేస్తారంటే
ఫోటో దిగిన టైంకు అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కు అనుగుణంగా వారు సర్వేలో పాల్గొన్న వారు L1 కేటగిరీలో, L2, L3లో లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. L1లో వచ్చిన వారికి మాత్రమే వారికి ఇల్లు అనేది మంజూరు అవుతుంది అనమాట. L1 అంటే సొంత స్థలం ఉండాలి రేషన్ కార్డు ఉన్న వారికి, అది కూడా ఆన్లైన్లో L1గా చూపిస్తేనే మనకి ఇందిరమ్మ ఇల్లు, ఇందులో ఫోన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు డీటెయిల్స్తో మనకు సబ్మిట్ చేసి చూస్తే మనకి L1లో ఉన్నామా L2లో ఉన్నామా అని తెలిసిపోతుంది అనమాట. ప్రభుత్వం వెబ్సైట్లో కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది కాబట్టి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏం లేదు, ఫోన్లో అయినా కానీ లేదంటే నెట్ సెంటర్ వెళ్ళినా తెలుస్తుంది. ఫోన్లో అయితే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే అందులో మోర్ ఆప్షన్ లో ఉంటుంది. సర్చ్ బై అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది, ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రభుత్వం 9 ట్రాక్టర్ల ఇసుక, దాంతో పాటు 24 గంటల్లో అందుబాటులో ఉండే విధంగా ఇసుక రీచ్లు డ్యామ్ల దగ్గర కావచ్చు ఏరియాలను అయితే గుర్తించి ఇటు ప్రభుత్వం ఇండ్లు కట్టుకునే వారికి ఆ ఇసుకను సరఫరా చేయాలని చూస్తున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు సిమెంట్ కావచ్చు, అదే విధంగా కాంక్రీట్, అదే ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువ ధరకు అందించాలని చూస్తున్నారు అనమాట. ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఇటీవల కాలంలో ఎలక్షన్లు అని చెప్పారు. ప్రస్తుతం అది మరోసారి సర్వే అనేది కొనసాగుతుంది కాబట్టి ఎలక్షన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి ఏంటంటే మనకు ఏప్రిల్ లేదంటే మే ఈ టైంలో ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలోపు ఇప్పుడు జనవరి అనేది అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి కూడా దాదాపు ఇంకా 2-3 వారాలు అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత మనకు నెక్స్ట్ మంత్ మార్చ్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఈ పథకాలు అయితే ఆగవు. కొత్త రేషన్ కార్డుల కోసం క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు ఇప్పటికి రైతు భరోసా పైసలు అయితే పడుతున్నాయి. అవి విడతల వారిగా పడుతున్నాయి, అంటే ఒక రోజు విడిచి ఒక రోజు లేదంటే 2 రోజుల తర్వాత పడుతున్నాయి కాబట్టి సో ఇటీవల కాలంలో దాదాపు మనకు నిన్న మొన్న చాలా మందికి డబ్బులు అయితే పడ్డాయన్నమాట. 3 ఎకరాల వరకు సాంకేతిక ఇష్యూ వచ్చిన వారికి, కొంతమందికి నార్మల్గా వచ్చిన వారికి కూడా పడుతున్నాయి అకౌంట్లో. సో రేపు కొంతమందికి 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు జమ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందరికీ పడతాయి అంటే సో ఏదైతే మీ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఐఎఫ్ఎస్సి కోడ్, అదేవిధంగా మీ సాగు చేసిన వారు, గతంలో భూ రికార్డులు అనేది ధరణిలో ఉండి ఇప్పుడు భూ రికార్డు అనేది భూభారతి వచ్చింది కాబట్టి అందులో పేరుంటే తప్పనిసరిగా పడతాయి. ఇది ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్లో అనర్హుల లిస్టులో ఉంటే మాత్రం పడవు అన్నమాట. కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి 1 తారీఖు నుంచి పట్టా పాస్ పుస్తకాలు ఎవరికైతే వచ్చాయో వారికి తప్పనిసరిగా అందరూ కూడా వెళ్ళి అప్లికేషన్ చేసుకున్నట్లయితే వారు రైతు భరోసా డబ్బులు ఈసారి పడతాయని వ్యవసాయ అధికారులు అయితే చెప్పారు. 3 లక్షల మంది అయితే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అనేది క్లియరెన్స్ కోసం బ్యాంకర్ల దగ్గర డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అవి వచ్చిన తర్వాత అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అయితే అవుతాయన్నమాట. సో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు 7,900, 8,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా నిధులు అయితే ఖర్చు చేయనున్నారనమాట. అవి విడతల వారీగా వేస్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 2 విధాలు కొనసాగించారు. ఏంటంటే మొదటి విధానంలో వచ్చేసి కంప్లీట్గా ఏ గ్రామానికి అయితే పడ్డాయో వాటిని మినహాయించి మిగతా గ్రామాలు అయితే ఉన్నాయి కాబట్టి వాటిని ఎకరాల వారికి అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ప్రస్తుతం అయితే మీరు ఈ కేవైసీ చేసుకోవాలి. మీ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉంటే తప్ప అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట.